సో బేసికలీ మీరు అనేది మ్యూజిక్ ఐడియాస్ మాత్రం ఒరిజినల్గా ఉంటాయి. Ideas ante you're talking about the thought, the input that goes into it. No, even you don't need to. If you just say I want a love song and adi rahastadi meer hook line ivvakunda adi meek taste lekapothe meekantu oka taste undi anukondi meeku teliyadu em kavalo kuda I want a peppy song ante chalu ఆ peppy song lo em undalani meeku cheppochu mee daggara information unde adi lekapothe adi rahastadi. Thank you very much. Right, thank you. Yeah, play the second other one. Too much. So see, I said life is got to be good. And it will generate lyrics and కొట్టి అనుకోండి. ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసేస్తాం. అది చాలా బాగుంది, అద్భుతం. కానీ ఇలా అనే ఆ మ్యూజిక్ ఇవ్వాలని అది ఇవ్వటానికి నేను ఒక ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఇలాంటి ఏదో పెట్టాను, వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను. అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. అదే మీరు అలాగా అదే ఆలోచించారు, అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టిన ఊరికి హుక్ లైన్ యాజ్ ఎ జనరేట్ లిరిక్స్ అది రాసింది. ఇప్పుడు ఐ జస్ట్ గేవ్ ఇట్ ఎ కమాండ్. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు మన అర్థమవుతుంది. మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా అది వేరు, లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్, అవును, ఆ మీనింగ్తో రాసింది. లైఫ్స్ నాట్ అబౌట్ డెత్ అనే మీనింగ్ కాంటెక్స్ట్ రాసింది. ఇప్పుడు ప్లే చేస్తాను. Life is not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. Walk through the sunshine. Dance in the rain. Chase all your dream lines. Let go of the pain. Life's not about death. It's the breath that you take, the laughter that catches, the memories you make. Inko version. Life's not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. ఇంకోటి ఏంటంటే ప్రోజ్ ఇస్తే సాంగ్ చేస్తున్నాను. యూ డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గీయింగ్ అని. ఇప్పుడు దానవేశ్వర గాంలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ ఉంది, ఏమంటివి జాతిని ఇప్పుడు సూతమైంది అర్హత లేదని, ఎంత మాట. ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే యు సీ వాట్ ఇట్ డిడ్. నెపంలో సూటు సుగులుకుందు నిలువ అర్హత లేదందులో ఎంత మాట. ఇది శారీర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష. అందువా ఈ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, అతి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య గంగా గర్భంలో జనించలేదా, ఏనది ఏ కులము. నాతో చెప్పిసిలేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా.
సుందరాశరుని పాపరాశరుడు పల్లె పడచు అయిన మత్స్య గంధియందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంద్రైన మా పితామహి అంబికతో మతంద్రిని ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు దీనికన్నా దేవుడు ఎవరు ఉంటారు అన్న దారుణం. అసలు రిథం అమ్మ అది ఆ కాదు ప్రాస అసలు కరెక్ట్ విడగొడుతుంది కరెక్ట్ గా. అప్పుడు అది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్ ప్లస్ అదే సింగర్లకు రాదు ప్రొనౌన్సియేషన్ అని లేదు, విడగొట్టడం కరెక్ట్ గా. అది ఐ థింక్ అండర్స్టూడ్ ద ప్లే. నా బేసిక్ పాయింట్ ఏంటంటే బాటమ్ లైన్ నేను చెప్పేది, ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా. ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ లైవ్లీహుడ్ ఈజ్ బేస్డ్ అపాన్ వాళ్ళు పనిచేయడానికి. ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్, నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా, కాఫీ అమ్మే వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతాయి. అది ఇవాళ నాకు గొంతు బాగాలేదండి రికార్డింగ్కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు. దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతే. అంతేగా కాదు, ఎందుకంటే మనిషి కాదు కదా అది, జనరేటెడ్ వాయిస్ జనరేటెడ్. ఐఎమ్ వండరింగ్ అసలు ఇలా డేటాబేస్లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం కదా. ఇన్ఫినిట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ 7 versions. ఇట్ క్యాన్ గివ్ యూ 700 versions. ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు. అది ఇన్ఫైనైట్. అది మీకు వాయిస్ కూడా మీరు చెప్పొచ్చు, అది ఒక హస్కీగా ఉండాలి, లేకపోతే హై పిచ్లో ఉండాలి, లేకపోతే ఇది అది మీరు ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది. ఈ టేబుల్ ఇలా చేయి, నాకు ఇది ఉండాలి, కొంచెం వాల్నట్ ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్తేనే కదా కార్పెంటర్ టేబుల్ చేసేది. లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేయండి, ఇష్టం వచ్చింది కూడా చేస్తుంది, అది కూడా చేస్తుంది. ఇంతకంటే సో ఇప్పుడు బికాస్ యూ ఆల్సో సింగర్, యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్. సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్. అవును, ఇలా అయితే ఏమవుతుంది అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు కర్ణాటక ఇది అంటారు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానరస్ విచ్ ఏఐ ఈజ్ నాట్ యెట్ అవేర్ ఆఫ్. ఏఐ లిమిటేషన్ ఏంటంటే ది రివర్స్ ఇస్ ట్రూ. మనం ఊహించలేని జానర్స్ దానికి తెలుసు. అది బికాజ్ దానికి రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్అప్ థింగ్స్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాస్ట్గా ఉండాలి స్లోగా ఉండాలని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి, ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు పెచ్చకింది అనుకుంటాడు. బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటెక్స్ట్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్. దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్గా వర్డ్ ఉండే సెన్స్ లేకుండా కూడా దాంట్లోంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది బయటికి. అంతే, బయటికి తీసుకొచ్చి మీకు పాట అయితే ఇచ్చేస్తుంది. కానీ ఒక స్టాండర్డైజ్డ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ రావట్లే, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అ సైకలాజికల్? ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లేకపోతే మీకు అసలు చెప్పడం కష్టం అంటారు. ఇంపాసిబుల్. మీరు 100 రకాలు వినేసరికి అలా అనిపిస్తుంది అంటారు. ఎవడన్నా ఎక్స్పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్గా. అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎవడో ఎక్స్పర్ట్ చెప్తారు కదా, దాన్ని చేసి